వరాలు కురిపించే తల్లి. సకల పురాణాలలోని కథలను సమగ్రంగా తెలిసిన ఒక మహర్షి పూర్వకాలంలో ఉండేవాడు. ఆయన పేరు సూతుడు. అతడు నైమిషారణ్యంలో శౌనకాది మహామునుల కోరికపై అనేక పురాణ కథలను ప్రబోధించాడని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. అలా బోధించిన కథలలో అనేక వ్రత కథలు చోటు చేసుకొని ఉన్నాయి. వాటిలో వరలక్ష్మి వ్రత కథ కూడా ఒకటి. పార్వతీదేవి స్త్రీల సౌభాగ్య సంతాన వృద్ధిని కాంక్షించి పరమేశ్వరుణ్ణి ప్రార్థించిందని, దానికి సమాధానంగా పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతాన్ని పార్వతీదేవికి ప్రబోధించాడని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. పేరులోనే వరాలను దాచుకున్న తల్లి వరలక్ష్మీదేవి. లోకంలో మనుషులు ఎప్పుడూ కోరేవి వరాలే కదా, అందుకే వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. స్త్రీలు ఆచరించే ఈ ఉత్తమ వ్రతాన్ని శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని నియమం. స్త్రీలు ఆజీవనాంతం సౌభాగ్యం ఉండాలని కోరుకుంటారు. సౌభాగ్యం అంటే ఆజీవన సహధర్మచరుడైన భర్త క్షేమంగా ఉండటం, ఏ లోటు లేని సంపదలతో తూలతూగే విధంగా ఉండటం. ఈ రెండు సౌభాగ్యాలే. కేవలం సౌభాగ్యం ఉంటే చాలదు, సత్సంతాన భాగ్యం కూడా ఉండాలి. మనసుకు నచ్చిన భర్త, ఎవరినీ యాచించకుండా ఉండే సంపద, గుణవంతులైన కొడుకులు కూతుళ్ళు ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటుందనడానికి వరలక్ష్మి వ్రతం ప్రత్యక్ష నిదర్శనం. మానవులు దేవతలను నిత్యం భావించాలని, అలా భావించినప్పుడు దేవతలు సైతం మానవుల వైపు చూస్తారని, వారి కోరికలను వింటారని, వరాలను ప్రసాదిస్తారని భగవద్గీత చెబుతోంది. అలాంటి భావనాత్మకమైన ఉపాసనకు వరలక్ష్మి వ్రతం ఒక నిదర్శనం. ఈ వ్రత కథలో చారుమతి అంటే అందమైన మనసు గల స్త్రీ ఒకనాటి రాత్రి వరలక్ష్మీదేవిని ధ్యానించి నిద్రిస్తుంది. వెంటనే కలలో వరలక్ష్మీదేవి ప్రసన్నురాలై సౌభాగ్య సంతాన సమృద్ధిని ప్రసాదించిందని పురాణ కథ. ఆనందాలు సహజీవన సౌందర్యం వల్లనే సాధ్యమనేది పురాణాల ప్రబోధం. తన వెంట కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ కలిసి నడిచే భర్త ఉండాలని స్త్రీ కోరుకుంటుంది. అడవులకైనా భర్తతో కలిసి ఆనందంగా వెళ్ళగలుగుతుంది. భర్తతో కలిసిన దాంపత్య జీవనంలోని ఫలాలుగా సంతానాన్ని వృద్ధి చేస్తూ వారితో ప్రేమానురాగాలను పంచుకుంటుంది. తన కుటుంబం సమృద్ధిగా గడపడానికి తగినంత సంపద కావాలని తపిస్తుంది. వీటన్నింటి ప్రతిరూపమే ఈ ఉత్తమోత్తమ వ్రతం. లక్ష్మీదేవి స్థితికారకురాలు. ఆమె చూపు పడితే చాలు పట్టిందల్లా బంగారమే అవుతుందని మానవాళి విశ్వాసం. ఆమె కరుణా కటాక్షం కోసం తపించని వారు లేరు. ఆమె అనుగ్రహం కోసం ఉపాసించని వారు లేరు. అంతటి మహిమగల దేవత వరలక్ష్మి. వ్రతాలు అనేవి నియమపూర్వక జీవన విధానానికి దారితీస్తాయి. పవిత్రంగా నిలవాలనే సందేశాన్ని అందిస్తాయి. జీవితం వ్యర్థ కాలయాపన కోసం కాదని, అనుక్షణం సద్భావనలతో, సదాశయాలతో, సంప్రదాయ పరిరక్షణతో గడపాలని తెలిపే గుణాలకు నిలయాలు వ్రతాలు. వాటిని భక్తితో ఆచరిస్తే ఆనందాలు పుష్కలంగా లభిస్తాయి.